హలో ఫ్రెండ్స్, కృష్ణుడి అంతిమ ప్రస్థాన సమయంలో ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. ఎంతటి కీర్తి ప్రతిష్టలు గలవారైనా, ఎంత సంపాదన అధికారాలు పొందిన వారైనా చివరకు దైవాంశ సంభూతులైన ఏదో ఒక రోజు మరణాన్ని ఆహ్వానించక తప్పదు. ఇది భగవంతుడే ఏర్పరిచిన విధి విధానం. ద్వాపర యుగంలో అవతరించిన కృష్ణ భగవానుడు కూడా ఈ విధి విధానాన్ని స్వయంగా పాటించాడు. అది ఎలా అనే సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ రోజుటి మన వీడియోను చివరి దాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. కానీ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తీయగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ అండి, ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ద్వాపర యుగాంతం దగ్గర పడుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిపి భూభారాన్ని చాలా వరకు తగ్గించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. తన అవతార లక్ష్యం నెరవేరడంతో అవతార పరిసమాప్తికి ఏర్పాట్లు మొదలు పెడుతున్నాడు. అప్పటికీ భూమిపై మిగిలి ఉన్న యోధులు, యాదవులు మహాబలవంతులు. వారి సైన్యం చాలా పెద్దది. శ్రీకృష్ణుడి అండతో యాదవ కులం శత్రువులు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడలేనిదిగా అజయమంతమైంది. ఈ కారణంగా యాదవ వీరులకు అహంకారం పెరిగిపోయింది. బలగర్వంతో విర్రవీగుతున్నారు వారందరూ. వారు అంతరించిపోవలసిన సమయం ఆసన్నమైందని గ్రహించాడు శ్రీకృష్ణుడు. స్వయంగా తానే వాళ్ళందరికీ రక్షకుడు కనుక ఇతరులెవ్వరూ వారిని నశింపజేయలేరని ఆయనకు తెలుసు. అందుకే వారిలో వారే కలహించుకోవడం ద్వారా యాదవ కులాన్ని నశింపజేయాలని తలిచాడు పరంధాముడు. మన జీవితాల్లో జరిగే ప్రతి ఘటనకు ముందే బీజం పడి ఉండబోతుందనడానికి ఇదొక ఉదాహరణ. యాదవ కుల నాశనానికి బీజం ఎన్నడో పడింది. ఒకానొక సందర్భంలో మునులు కురుక్షేత్ర యుద్ధాంతరం గాంధారి ఇచ్చిన శాపాలు శ్రీకృష్ణుని అభిష్టానికి అనుగుణంగా జరిగినవే అనేది మనం గమనించాలి. ఒకనాడు విశ్వామిత్రుడు, అసితుడు, కన్వుడు, దూర్వాసుడు, భృగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు మొదలైన మహామునులు పిండారక క్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఆటలాడుకుంటున్న యాదవ యువకులు కొంతమంది కర్మానుశాన ఆ మునులను ఆట పట్టించాలనుకున్నారు. జాంబవతి కొడుకైన సాంబుడికి ఆడవేషం వేసి గర్భవతిగా ఉన్నట్లు కడుపుకు చీరలు చుట్టి మునుల వద్దకు తీసుకువెళ్లారు. తనకు ఏ బిడ్డ జన్మిస్తుందో అడగడానికి సిగ్గుపడుతుందని, ఈమెకు మగబిడ్డ పుడతాడా, ఆడబిడ్డ పుడుతుందా అని పరిహాసం ఆడారు. యాదవ యువకుల నాటకం మునులకు అర్థమై వారిలో కోపం పెరిగి, ఓరి మూర్ఖులారా, ఈమెకు పుట్టేది ఆడపిల్ల కాదు, మగపిల్లవాడు కాదు, మీ కులనాశనానికి కారణమయ్యే ముసలం పుడుతుంది అని శపించారు. ముసలం అంటే ఇనుప రోకలి అని అర్థం. వారి శాపానికి భయపడిన యాదవ యువకులు జరిగిందంతా శ్రీకృష్ణుడితో చెప్పారు. ఇది విధి విధానం, మునులు చెప్పిందే జరుగుతుందన్నాడు ఆయన. మరునాడు సాంబుడి కడుపు నుండి ముసలం బయటపడింది. దాన్ని చూసి యాదవులు భయంతో వణికిపోతూ విషయమంతా కృష్ణుడితో మొరపెట్టుకున్నారు. తమ కులనాశనానికి కారణం కానున్న ఆ రోకలిని పరంధాముడు సూచన మేరకు ముక్కలు ముక్కలు చేసి చూర్ణం చేశారు. ఆ చూర్ణాన్ని సముద్ర జలాల్లో కలిపేశారు. అక్కడితో సమస్య తీరిపోయిందనుకొని శాంతించారు. ఎన్ని ఉపాయాలు పన్నినా రాబోయే వినాశనం ఆగదని శ్రీకృష్ణుడికి తెలుసు.
ఇదంతా ఆయన సంకల్పమే. యాదవులు ముసలాన్ని చూర్ణం చేసి సముద్రంలో పారవేసినప్పుడు ఆ చూర్ణంలో ఒక ఇనుప ముక్క ఉండిపోయి సముద్రంలోని ఒక చేప దానిని మింగింది. చేప మింగిన ఆ ఇనుప ముక్క కారణంగా శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ఎలా చాలించాడో చూద్దాము. సముద్రంలో కనబడిన మిగిలిన రోకలి చూర్ణమంతా అలల తాకిడికి ఒడ్డుకు చేరి పదునైన తుంగ గడ్డిగా మొలిచింది. నిలువెత్తు పెరిగిన ఆ తుంగ కరకుగా కత్తులలా తయారై యాదవులను నాశనం చేసేందుకు సిద్ధంగా ఉంది. పితృతర్పణాలు వదిలే నెపంతో యాదవులందరినీ ప్రభాస తీర్థానికి తీసుకువచ్చాడు శ్రీకృష్ణుడు. ముసలం వల్ల పెరిగిన తుంగ ఆ స్థానంలోనే ఉంది. అక్కడకు చేరుకున్న తరువాత విధి విధానాన్ని అనుసరించి యాదవులకు మతి చెడింది. వారు అకారణంగా పరస్పర నిందలు చేసుకుంటూ పోట్లాడుకుంటున్నారు. తమ దగ్గరున్న ఆయుధాలు ధ్వంసం కాగా అక్కడున్న తుంగను పెకిలించి దానితోనే ఒకరినొకరు కొట్టుకుని మరణించారు. చివరకు శ్రీకృష్ణ బలరాములు, యాదవ స్త్రీలు, వారి పిల్లలు మాత్రమే మిగిలారు. తన కళ్ళ ముందే తన వారంతా కొట్టుకొని చావడం శ్రీకృష్ణుడికి వ్యాధను కలిగించకపోలేదు. ఎందుకంటే ఆయన అవతారం మానవ దైవత్వాల కలయిక. మనసులోనూ బాధ అణుచుకుంటూ చుట్టూ పరికించి చూశాడు. ఎటు చూసినా శవాల గుట్టలు. అందరూ తనవారే, తనంటే ప్రాణమిచ్చే అభిమానులే. కొద్ది క్షణాల క్రితం వరకు వారంతా తన కోసం ఉన్నారు. ఈ క్షణంలో వారెవ్వరూ లేరు. తనను ఒంటరివాడి చేసి వెళ్ళిపోయారు. చిన్నతనంలో తనను ముద్దు చేసి ఆడించిన పెద్దలు, తన కుమారులు, సోదరులు, తనతో ఆటపాటల్లో కష్ట సుఖాలలో కలిసి జీవించిన బంధుమిత్రులు, ఇలా మొత్తం అందరూ రక్తంతో మునిగి విగత జీవులై పడి ఉన్నారు. శవాల పైబడి రోదిస్తున్న యాదవ స్త్రీలను చూసి ఆయనలోని మానవ లక్షణం, దైవత్వం క్షణకాలం పోటీ పడ్డాయి. బాధను మౌనంగా తట్టుకున్నాడు. మానవ లక్షణంపై దైవత్వం గెలిచింది. తన వారెవ్వరు, పరాయి వారెవ్వరు, అందరూ తనలోని వారే. తాను నడిపించే జగన్నాటకమే కదా ఇదంతా అని సమాధానపరుచుకున్నాడు. తక్షణమే ఆయనలోని అభిమాన వ్యామోహాలు నశించాయి. భూభారాన్ని తగ్గించవలసిన తన అవతార లక్ష్యం పూర్తిగా నెరవేరిందని తృప్తి చెందాడు. యాదవ స్త్రీలను ద్వారకాకు తీసుకువెళ్లి వాసుదేవుని సంరక్షణలో ఉంచాడు. అప్పటికి 7వ రోజున ద్వారకా సముద్రంలో మునిగిపోతుందని ఆయనకు తెలుసు. అందువల్ల ద్వారకాలోని వారందరినీ అక్కడి నుండి తప్పించి రక్షించవలసినదిగా అర్జునుడికి కబురు చేశాడు. అలా తన బాధ్యతను నెరవేర్చుకొని తిరిగి ప్రభాసా తీర్థానికి చేరుకున్నాడు. అక్కడ యోగ మార్గం గుండా శరీరాన్ని వదిలి వెళ్తున్న బలరాముని చూశాడు. మహావిష్ణువు శయనించే ఆదిశేషుడే బలరామునిగా జన్మించాడనే విషయం మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాము. బలరాముని ముఖం నుండి ఒక తెల్లని మహాసర్పం బయటికి వచ్చి అది ఆదిశేషునిగా మారి ఆకాశ మార్గాన వెళ్ళిపోతుంది. యాదవ కులనాశనం తరువాత తాను వైకుంఠానికి చేరుకుంటానని బ్రహ్మదేవుడికి, ఇంద్రాది దేవతలకు ఇచ్చిన మాటను కృష్ణుడు గుర్తు తెచ్చుకున్నాడు. శ్రీకృష్ణుడు కూడా యోగ మార్గంలోనే తన దేహాన్ని విడిచి దివ్యంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. భూమిపై మానవ జన్మ తీసుకోవడం వల్ల శరీర త్యాగం ద్వారానే తన అవతారాన్ని చాలించాలని నిర్ణయించుకున్నాడు. యాదవులలో ఒక్కడైన తాను కూడా ముసలం ద్వారానే అవతారం త్యాగం చెయ్యాలని భావించి అందుకు తగిన ఏర్పాట్లు ముందు నుండి చేసుకున్నాడు. అవేంటంటే, ముసలాన్ని చూర్ణం చేసి సముద్రంలో కలిపినప్పుడు అందులో వాడి అయిన ఒక ఇనుప ముక్క ఉండిపోయిందని, దాన్ని ఒక చేప మింగిందని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఆ చేప ఒక కిరాతకుని వలలో చిక్కింది. వాడు దాన్ని కోసి దాని కడుపులో దొరికిన ఇనుప ముక్కను తన బాణానికి మెన్నగా చేసుకున్నాడు. ఆ బాణాన్నే తన అవతార పరిసమాప్తి కోసం వినియోగించుకోదలిచాడు శ్రీకృష్ణుడు. ముసలం ద్వారానే తన అవతారాన్ని చాలించాలనేదే కాదా ఆయన సంకల్పం. హుందాగా మరణాన్ని ఆహ్వానిస్తూ ఒక రావి చెట్టు మొదల్లో నేలపై పవలించి కుడి మోకాలు మీద ఎడమ పాదాన్ని పెట్టుకున్నాడు. అలా యోగ నిద్రలోకి ప్రవేశించాడు. ముసలంలోని ఇనుప ముక్కతో బాణం తయారు చేసుకున్న కిరాతకుడు అదే సమయంలో వేటాడుతూ అటుగా వచ్చాడు. చెట్ల చాటు నుండి శ్రీకృష్ణుని పాద పద్మాన్ని చూసి అక్కడ ఏదో లేడి దాక్కుందని భావించి బాణాన్ని సూటిగా ప్రయోగించాడు. అది శ్రీకృష్ణుడి బొటన వేలిలో దిగినది.
కిరాతకుడు దగ్గరకు వెళ్లి చూసి తాను బాణం వేసింది కృష్ణ పరమాత్ముడి పైన అని తెలుసుకొని తన మహా అపరాధాన్ని ఎంతగానో విలపించాడు. తనను మన్నించమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని ఓదార్చి, నేను కోరుకున్న పనినే నీవు చేశావు, విచారించకు అని చెప్పి కిరాతకుడికి ముక్తిని ప్రసాదించాడు. ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. శ్రీకృష్ణుడు తన జీవిత కాలంలో ఎన్నో యుద్ధాలలో నిలిచి ఎన్నో ఆయుధాల దెబ్బలు తిని ఉన్నాడు. ఆ గాయాల నుండి కారుతున్న రక్తధారలతో పూసిన మోదుగ వృక్షంలా కనిపించేవాడు. అలాంటప్పుడు కూడా కాస్తైనా చలించేవాడు కాదాయన. అటువంటి వజ్రకాయుడు కేవలం బొటన వేలికి బాణం గుచ్చుకున్నంత మాత్రాన ప్రాణాన్ని కోల్పోతాడా? యథార్థానికి అది జరగని పని. అయితే అవతారాన్ని ముగించేందుకు శ్రీకృష్ణుడే స్వయంగా సృష్టించుకున్న మిషా ఇది. దీనిలో ఒక పరమార్థం ఉంది. శ్రీకృష్ణుని గెలవడం, చంపడం ఎవ్వరికీ సాధ్యమయ్యే పని కాదు. పైగా ముసలం ద్వారానే తన మరణాన్ని ఆహ్వానించదలుచుకున్నాడాయన. అందువల్ల పూర్వజన్మ పుణ్యఫలం గల ఒక కిరాతకుని ఎన్నుకుని ముసలంలోని ఇనుప ముక్క అతని చేతికి ఆయుధంగా వచ్చే ఏర్పాటు చేసుకున్నాడు. దాని ద్వారానే అవతారాన్ని చాలించాడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ద్వారకాలోని వారందరిని తరలించి తీసుకుపోయాడు అర్జునుడు. కృష్ణావతార పరిసమాప్తం జరిగిన వారం రోజులకు సముద్రంలో మునిగిపోయింది ద్వారక. ద్వాపర యుగంలో సముద్రంలో మునిగిపోయిన ద్వారకా పట్టణం ఇటీవల చారిత్రక పరిశోధనల్లో బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. కృష్ణం వందే జగద్గురుం. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.